ఎగిరిదంతా వెంకట్రావు నూనాకనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే. ఇదేం పేరు అనుకుంటున్నారా? అన్యాన్ని ఎగిరిదంతా అన్నది ఆయన నినాదం. అందుకే పార్టీ పేరు కూడా అదే పెట్టుకున్నాడు. ఇంకా డైరెక్టర్ మొత్తం నువ్వే చెప్పేస్తే నేనేం చెప్పాలి? ఇంకా వీడియో ఏం చేయాలా? నువ్వు టీవీ మీద కూర్చొని కట్ కెమెరా యాక్షన్ చెప్పుకోబో. ఇకపోతే జిందాబాద్ జిందాబాద్ ఆపన్న రే. సగం డైలాగ్ ఆ డైరెక్టర్ చెప్పి తెచ్చాడు, మిగతా సగం మీరు చెప్పేస్తున్నారు. లీడ్ క్యారెక్టర్ అన్నారు, లీడ్ అంతా మీరే తినంటున్నారు. ఇంకేం మిగిలింది నాకు? ఆకు తింటావా? ఆకు పొనిపోక ఎక్కువసేపు ఫ్రేమ్ లో కనపడాలని చేస్తారు కదా, కొడితే గులాబ్ జామ్ అయిపోద్ది. బత్తి బత్తి నువ్వు కెమెరా ఆపరా ముందు. ఇంకా లాగ్ చేయకుండా వీడియో చేసుకుందామా? ఎవరా నిన్ను రోడ్లో పోతా అంటే నాతో ట్రైన్ ఆట ఆడుతోంది. అన్నా క్వార్టర్ కాంతారా వస్తున్నాడు అన్న. క్వార్టర్ వాడి ఇంటి పేరా? కాదన్నా, క్వార్టర్ ఇస్తే ఓటేస్తాడు, మరి ఫుల్ ఇస్తే పడుకుంటాడు. వాడిని ఇలా పడుకురంటారా? ఎవరా నిన్ను రోడ్లో పోతా అంటే నాతో. నమస్కారం, కజ్జికాయ గుర్తుకు ఓటేయండి, మీ కష్టాలను ఎగిరిదనండి. నేను మీ ఎమ్మెల్యేగా లాస్ట్ టైం గెలిచా, ఈసారి కూడా నాకు ఓటేస్తే మీకేం కావాలంటే అది ఇస్తా. అయ్యో అయ్యో అయ్యో, ఆవిడికి 135 రూపీస్ విత్ జిఎస్టీ ఇస్తే ఆవిడని కాపాడుకుంటానయ్యా. ఎలాగెలగా 13వ నెల 135 రూపీస్ విత్ జిఎస్టీ ఇస్తే మీ ఆవిడని కాపాడుకుంటావా? అరే చూడరా బాలరాజు, వీడు మందు కోసం మన ముందు ఎదవ పెర్ఫార్మెన్స్లు చేస్తున్నాడు. సీరియస్ గా మాట్లాడుతుంటే కామెడీ చేస్తావు. నా దగ్గర మందు లేదు. గివ్ మీ 135 రూపీస్ విత్ జిఎస్టీ. కొత్తగా ఓపెన్ చేసిన తాగి చచ్చిపో అనే వయసుకి పోవాలి. ఇదిగా తీసుకో, పోయి తాగి చచ్చిపో. రే చిల్రా. జిఎస్టీ డ్రింక్స్ అండ్ బాటిల్స్ 1/4 ఫాసెక్. అన్నా పచ్చినోటి పాండరంగా వస్తున్నాడు అన్న. ఆడవుడు అన్నా వాడితో మాట్లాడాలంటే ఛార్జెస్ అప్లై అనమాట అన్న. వాడితో మనం మాట్లాడాలన్నా మనం వినాలన్నా. నమస్కారం సార్, నా పేరు ఎగిరిదంతా వెంకట్రావు, మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఓహో చెప్పే కదన్నా, నోటు పడింది నోటు మాట రాదని. ఏంది ఎగిరిదంతావా? ఎవరున్నది అన్నలేవా? అది కాదు సార్, సమస్యలు ఎగిరిదంతా. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ మా పార్టీ కొట్టేయాలి. ఓహో తప్పకుండా. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి మా పార్టీ కొట్టేయమని. ఓహో వీడబ్బా కాయిన్ బాక్స్ లో నిమిషానికి రూపాయి వేసినట్టు వీటితో మాట్లాడాలంటే ఎలక్షన్కి అయ్యే ఖర్చు అంతా ఇక్కడ అయ్యేటుంది. నమస్తే సార్. చూసావన్నా, వాడితో మాట్లాడిన దానికి 3 నిమిషాలు 300 తీసుకున్నాడు. యా, హీస్ వెరీ ఎక్స్పెన్సివ్. పట్టుచీర పంకజమ్మ కూడా వస్తున్నాడు అన్న. అవును, అదేమైందిరా? లాస్ట్ టైం దానికి దాని ఫ్రెండ్స్ కి పట్టు చీరలు పంచి మనకి పెద్ద బొక్క పడింది. నమస్తే ఎమ్మెల్యే గారు, ఈసారి కూడా మా ఓటు మీకే. థ్యాంక్స్ బా. ఎటపోయింది మీ ఆవిడ? తనకి 3వ నెల. పోయినసారి ఎలక్షన్స్ కి 2 పిల్లలు ఉన్నట్టున్నారు, మళ్ళీనా? అదేం లేదు, ఖాళీగా ఉండటం ఎందుకని చచ్చిపోవాలనిపిస్తుంది. 5 సంవత్సరాల్లో ఇంత బేవసమా? అవును, నీ పేరేంటి మర్చిపోయా? మన్మథరావు. తప్పులేదు, యాప్ నేమ్. పుట్టాక పెట్టారా పెట్టాక పుట్టావా? గుల్లో పెట్టారు. వీడు పనిచేసాడు పదం రోయ్. సార్ మీరు కొంచెం పెద్ద మనసు చేసుకొని పట్టు చీర ఇస్తే మా ఆవిడ శ్రీమంతాన్ని పనికొస్తుంది. పోయినసారి పెద్ద మొత్తంలో నాకిచ్చింది సరిపోదా? సర్లే, పరిస్థితులు అలాంటివి. ఊరంతా బంధువులు వచ్చి పోసుకునే సందు లేకుండా అయిపోయిన పరిస్థితి. నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. చూడరా వీడు మనం చూసిన ఆనందాలు ఎలా వస్తున్నాడో. నిన్ను చూసిన ఆనందాలే కాదన్నా, జిప్పిరకం బాధలు అరుస్తా. ఓ దట్ పాయింట్. కజ్జికాయ గుర్తుకోటేయండి, మీ కష్టాలు ఎగిరిదానండి. ఇంకాసేపు ఇక్కడ ఉన్నారంటే మిమ్మల్ని ఎగిరిదంతా. వీడేంట్రా ఎంత గట్టిగా అరిచాడు? మరి జంక్షన్ జామ్ అవుతారు కూడా.
వాము వీడు వచ్చాడు నా పద. ఏరా ఇంతసేపు బానే ఉన్నావుగా, ఇప్పుడు ఎవడో కింద మంట అంత పైకి ఎగిరావు. వాడు కంట పెట్టామంటే మాటతో మంట పెట్టేస్తాడన్నా. నీకు తెలీదన్నా, నువ్వు వెళ్ళి వాడితో మాట్లాడావంటే తిరిగి మేము నీతో మాట్లాడలేం. చా ఊరికా. పదరా అంబులెన్స్ మాట్లాడదాం. నమస్కారం అండి, నా పేరు ఎగిరిదంత వెంకట్రావు, మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేని. కజ్జికాయ గుర్తుకోటేయండి, మీ కష్టాలను ఎగిరిదానండి. శ్రీవత్స గోత్రోబోస రామానుజ నామదేం నహమ్మో నభవాదే. బాగున్నారు ఎమ్మెల్యే గారు? కిందటిసారి మీతో మాట్లాడదామంటే నాకు కుదరలేదండి, ఏదో పని ఉండి వెళ్ళిపోయారట. ఏదైనా సమస్య ఉంటే ఇప్పుడు చెప్పండి, నేను చూసుకుంటా కదా. అయ్యో, నావి చిన్న సమస్యలేనండి, మీ నియోజకవర్గానికే చాలా సమస్యలు ఉన్నాయి. అవునా, చెప్పండి, నేను చేయగలిగితే నేను చేస్తే, లేకుండా సీఎం గారితో మాట్లాడదాం. ఒక భారత పౌరుడిగా మీతో వినవించుకునే అవకాశం ఆ నారాయణుడే నాకు కల్పించాడు. శ్రీమతే రామానుజాయ, చెప్పమంటారా? అయ్యో దానికేం, సంతోషంగా చెప్పొచ్చు. ప్రజలు చేసే మా పార్టీ లక్ష్యం. చూడండి ఎమ్మెల్యే గారు, నేను 15 సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నాను. ఇప్పటికి 2 ఎమ్మెల్యేలు మారారు, కానీ మా బతుకులు మారలేదు. అయ్యో ఏమైంది? కంగారు పడకండి, నిదానంగా చెప్తాను. ఇప్పుడు ఏదో బలంగా ప్లాన్ చేసినట్టున్నాడు. పోయినసారి క్యాంపెయినింగ్కి వచ్చినప్పుడు మా వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామన్నారట. ఎక్కడండి ఉద్యోగాలు? మద్యపానం నిషేధం చేస్తా అన్నారు. లేదు. ఈసారి ఎలాగైనా మీ సమస్యలు పరిష్కరిస్తాం, దయచేసి నన్ను వదిలేండి, వెళ్ళాలి. ఇలా ఎంతమందిని మోసం చేస్తారు సార్? పాప హ్యాండ్ ఇచ్చిందని వాళ్ళ హ్యాండ్ కోసుకొని పోయిన సంవత్సరం 4 ఆత్మహత్య చేసుకుంటే నో ఎమ్మెల్యే. యూట్యూబ్లో ఊపి మీద ఉన్న వీడియో బఫర్ అవుతున్న బాత్తో ఎంఐ ఫోన్ జోబులో పెట్టుకుని 3 ఆత్మహత్య చేసుకుంటే నో ఎమ్మెల్యే. ఇంట్లో ఎన్నో ఏళ్ళుగా రగులుతున్న అగ్నిపర్వతాన్ని అంచుకోవడానికి ఐఎమ్ సింగిల్ రెడీ టు మింగిల్ అని వాట్సాప్లో స్టేటస్లు పెడుతున్నా ఏ అమ్మాయి పట్టించుకోకపోతే నో ఎమ్మెల్యే. ఇప్పుడు రాని ఎమ్మెల్యే ఇప్పుడు వచ్చాడు. అయినా లఫన్ సమస్యలకి నాకేం సంబంధం? ఏ యూత్ మాత్రం మనుషులు కదా, యూత్ సమస్యలు కదా. అట్లాంటప్పుడు కచ్చిగా గుర్తుకోటేయండి, ఈ సమస్యలు ఎగురుతానండి అని అనకూడదు. ఐ వాంట్ టు నెల్ దిస్ ఫై ఇమిడియట్లీ. మీకు గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా? రాదు. మీకు ఎమ్మెల్యే స్పెల్లింగ్ వచ్చా? రాదు. మళ్ళీ మీరు ఎమ్మెల్యే, మీకు మేము ఓటేయాలి. అయ్యా మీకు నమస్కారం, మీ సమస్యలకి పరిష్కారం నేను ఇవ్వలేను. ఇకపై మీ నియోజకవర్గంలో అడుగు పెడితే కాదు రాజకీయాల్లో అడుగు పెడితే మీ లెఫ్ట్ లెగ్ స్టెప్పర్తో కొట్టండి. ఇక సెలవు, జై బాలయ్య. అంతేగా అంతేగా. నువ్వే చెప్పు.